చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు అంటున్నాడు, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడువు? పరునకు తీర్పు తీర్చుటకు అంటే పొరుగు వారిని తీర్పు తీర్చడానికి నీవు ఎవడు? ఇది రెండోది కామన్గా మనం చేసే పని. ఆడేం పాస్టర్ అండి, ఇతనేం పాస్టర్ గారండి, ఆమెమండి, ఈయనెవడండి, అదేం పాట అండి, ఇదేం వాక్యం అండి, ఏం చేస్తున్నారండి? సహోదరుడికి నువ్వు తీర్పు తీరుస్తూ ఉండు. నీ డ్యూటీ అసలు అదేనా? యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని రక్షణ మార్గంలో నడుస్తా ఆళ్ళ మీద నిందలేసేటువంటి అవకాశం ఏంటి నీకు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అసలు? రోజు వాక్యం చదువుకుంటున్నావా? బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావా? మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? దేవుని కృపను సంపాదించుకోగలుగుతున్నావా? చేతనైనంత వరకు ఇతరులకు నువ్వు సహాయము చేయగలుగుతున్నావా? మంచి చేయగలుగుతున్నావా? క్రీస్తు ఇతరులను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అందరినీ నువ్వు చేర్చుకున్నట్టుగా నువ్వు చేర్చుకోగలుగుతున్నావా? అంటే ఇవి చేస్తున్నావా లేదా అనేది మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి. చేస్తున్న వాళ్ళు ఓకే. ఒకవేళ చేయని వారు ఎవరైనా ఉంటే ప్రియులారా, అది చేయట్లేదు కానీ నువ్వెందుకు తీర్పు తీర్చే విషయంలో ముందుంటున్నావు? ఎవరికి ఎవరు శత్రువు అండి? ఈరోజు దేవుని బిడ్డకి దేవుని బిడ్డయే శత్రువు అయిపోయాడు. ఫలానా మీటింగ్స్ పెట్టుకుంటున్నారని ఎవరన్నా ఒక పాంప్లెట్ వేసుకుంటే అదే రోజు అదే తారీఖులు అదే టైంలో ఇంకొక ఆయన మీటింగ్స్ పెడతాడు. ఇంకొక ఆయన అదే రోజు సంఘములో ఉపవాస కూడికి పెడతాడు. ఇంకొక ఆయన అదే రోజు గృహ దర్శనాలు పెడతాడు. ఇక ఆలోచన చేయండి, ఏం చేస్తున్నాం మనం? ఇది నేను దైవజనులను విమర్శించటం కాదు, కానీ సహోదరులుగా ఉన్నటువంటి మనము, ఐక్యత కలిగి ఉండాల్సినటువంటి మనము, దేవుని పని విషయముకు వచ్చేసరికి నీ సంఘమును నువ్వు కాపాడుకోవాలి, నీ సంఘమును నువ్వు రక్షించుకోవాలి. ఎలా కాపాడుకోగలుగుతాము అంటే, ఆయన మీటింగ్ పెట్టాడు కాబట్టి నేను మీటింగ్ పెడితే కాపాడుకుంటే అది అజ్ఞానం అండి. మనము ప్రార్థించగలిగితే, వారి కొరకు కన్నీరు కార్చగలిగితే, వారి నిమిత్తమై దేవుని దగ్గర వాగ్దానాన్ని వారు పొందుకునేలాగా మనము విజ్ఞాపన చేయగలిగితే, ప్రియులారా, తప్పనిసరిగా ఏ ఒక్కరు కూడా జారిపోవటానికి అవకాశము లేదు. ఆత్మ సంబంధమైనవి చేయాల్సింది మొదలుకొని అవి చేయకుండా ఏం చేస్తూ ఉంటామంటే సహోదరుడికి తీర్పు తీరుస్తూ ఉంటాం. ఇది కేవలము పాస్టర్ల గురించి కాదండి, సంఘములో ఉన్న పెద్దలు కానీ సంఘములో ఉన్న విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పని. ఈ పని విషయం కూడా దేవుడు తీర్పులోనికి తీసుకుంటాడు.